హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనము వైల్ లూప్ చూసాం కదా. ఈ వీడియోలో ఏంటంటే డూ వైల్ లూప్ గురించి అయితే చూద్దాము. సో వైల్ లూప్లో ఏంటంటే మీకు కండిషన్ చూసినట్లయితే మీకు ఖచ్చితంగా ఈ కండిషన్ ట్రూ అయినప్పుడే మనకు లోపలికి వచ్చి ఇది ఎగ్జిక్యూట్ అనేది జరుగుతుంది అనమాట. సో లోపల ఉన్న స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాయి. దాని తర్వాత ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ జరుగుతుంది అనమాట. సో ఈ డూ వైల్ లూప్ ఎప్పుడు వాడతామంటే ఈవెన్ మీకు కండిషన్ రాంగ్ ఇచ్చినా కానీ అట్లీస్ట్ వన్ టైం అయినా మన స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇట్లాంటి దగ్గర అయితే మనం మెయిన్గా అయితే డూ వైల్ లూప్ అయితే వాడతాం అనమాట. సో ఇక్కడ సింటాక్స్ చూడండి, వైల్ లూప్లో వైల్ కండిషన్ లోపల స్టేట్మెంట్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. సో ఈ వైల్ లూప్లో డూ వైల్ లూప్లో ఏమవుతుందంటే ఈ వైల్ లూప్ అనేది స్టార్టింగ్లో ఉండదు. స్టార్టింగ్లో ఉండకుండా నేను దీన్ని కట్ చేసి లాస్ట్లో పెడుతున్నాను అనమాట. సో పెట్టేసి దీన్ని స్టేట్మెంట్ అక్కడికి వైల్ లూప్ని ఎండ్ చేస్తున్నాం కాబట్టి లాస్ట్లో సెమీకోలన్ ఇచ్చేస్తాను. కానీ ఇక్కడ మనం ఫస్ట్ అయితే డూ అయితే పెడతాం అనమాట. సో ఇదేమవుతుందంటే మీకు డూ అంటే అట్లీస్ట్ ఒకసారి ఇది చెయ్యి అని చెప్తున్నాం అనమాట. సో దాని తర్వాత మీకు ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అవుతుంది. తర్వాత లాస్ట్లో మీకు వైల్ లూప్ అనేది చెక్ అవుతుంది అనమాట. సో ఇట్లా అట్లీస్ట్ మీకు వన్ టైం అయినా కానీ ఇది ఎగ్జిక్యూట్ అయిపోద్ది. సో నేను ఇప్పుడు ఒకసారి రన్ చేస్తాను చూడండి. సో మీకు రన్ చేసినప్పుడు ఇక్కడ మీకు క్లియర్గా చూసినట్లయితే కౌంట్ 1 2 3 4 5 దాకా ప్రింట్ అయింది. సో ఫస్ట్ ఇనిషియల్గా 1 ఉంది. సో మీకు <5 అన్నా కాబట్టి 5 టైమ్స్ ప్రింట్ అయింది. సో డిఫాల్ట్గా ఫస్ట్ అయితే ఇది ప్రింట్ అయిపోతుంది. తర్వాత ఇంక్రిమెంట్ అయ్యి 2కి వస్తుంది అనమాట. సో 2 < 5. సో మళ్ళీ పైకి వెళ్ళి ఇది ప్రింట్ అవుతుంటుంది అనమాట. సో దీన్ని ఒకసారి డీబగ్ చేసి చూద్దాము. సో నేను డీబగ్ పాయింట్స్ పెడదాము ఫస్ట్ అయితే. సో డూ అన్నిటికీ పెట్టేస్తున్నా. సో మీరు ఒకసారి దీన్ని డీబగ్ చేసినట్లయితే మీరు ఇక్కడ చూడండి స్టార్టింగ్ అయ్యి. సో నేను ఇక్కడ రన్ చేస్తున్నా. సో రన్ చేసినప్పుడు ఐలో 1 ఉంది. ఇక్కడ డైరెక్ట్ మీకు వైల్కి వెళ్ళలేదన్నమాట. సో డూ లోపలికి వచ్చి మీకు system.out.println అనేది మీకు ప్రింట్ అయిపోతుంది. ఏమని ఐలో 1 ఉందని చెప్పి. సో నెక్స్ట్ ఐ ఇంక్రిమెంట్ అవుద్ది. సో ఐ ఏమవుతుంది ఇప్పుడు 2 అవుతుంది అనమాట. సో 2 < 5 ఐలో ఇక్కడ చూడండి మీకు 2 ఇనిషియలైజ్ అయ్యింది. సో ఇనిషియలైజేషన్ పార్ట్ కూడా ఇక్కడ వచ్చేసింది అనమాట. సో మీకు మళ్ళీ I2 ప్రింట్ అవుద్ది. సో మళ్ళీ ఎక్కడికి వస్తుంది ఐ ఇంక్రిమెంట్ అవుద్ది. ఇప్పుడు 3 అయింది. సో మళ్ళీ ప్రింట్ అవుద్ది. సో ఇట్లా మీకు జరుగుతుంది అనమాట. సో మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే సో ఈ డీబగ్ తీసేస్తున్నా. సో వైల్ లూప్ ఏంటంటే కండిషను బూలియన్ వాల్యూ ట్రూ ఉంటేనే మనకు లోపలికి వెళ్ళి ప్రింట్ అవుద్ది. సో నేను ఈవెన్ ఫాల్స్ ఇచ్చినా కానీ మీకు ఇది అట్లీస్ట్ వన్ టైము ఈ కౌంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఇనిషియల్గా I=1 కాబట్టి అట్లీస్ట్ వన్ టైం అనేది ప్రింట్ అయిపోతుంది. ఈవెన్ నేను వైల్ లూప్ ఫాల్స్ ఇచ్చినా కానీ జరుగుతుంది అనమాట. ఇప్పుడు సో నేను రన్ చేసినప్పుడు చూడండి మీకు ఒకసారి అయితే స్టేట్మెంట్ అయితే ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో ఈ విధంగా మీకు డూ వైల్ లూప్ అనేది వర్క్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ వైల్ లూప్కి డూ వైల్ లూప్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్. డూ వైల్ లూప్లో డూ పెడతాము. సో అట్లీస్ట్ వన్ టైం అయితే మనకు స్టేట్మెంట్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ మనము డిఫరెంట్ లూప్స్ అయితే వాడతాము. సో మనకు మెయిన్గా 3 అన్నాం కదా, వైలు, డూ వైలు, ఫర్ లూపు. సో మన రిక్వైర్మెంట్ని బట్టి వీటిని మార్చుకుంటూ వాడుకుంటాం అనమాట. సో ఈ డూ వైల్ లూప్ అనేది దీనికోసం వాడతాము. అట్లీస్ట్ వన్ టైం అయితే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. సో అది ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ మహేష్ సైనింగ్ ఆఫ్. బాయ్.